హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే 'హరహర వీరమలు' సినిమా చూసి వస్తున్నాను. సినిమా చాలా చాలా బాగుంది. కొంతమంది పేటీఎం బ్యాచ్ గాని, కొన్ని రివ్యూస్ అంటే కొన్ని యూట్యూబర్స్ పవన్ కళ్యాణ్ ఇష్టం లేని అంటే కొన్ని పార్టీలు ఉంటాయి కదండీ! పేటీఎం బ్యాచ్ పార్టీలు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చదండి. అందుకే వాళ్ళు రివ్యూస్ కూడా అలా ఇస్తున్నారు. యాక్చువల్‌గా అంటే సినిమా ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా అంటే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. లేదు నేను వేరే పార్టీ కానీ ఈ సినిమా చూశాను. ఈ సినిమా బాగాలేదని అంటారు. ఎందుకంటే వాళ్ళు నచ్చరు కాబట్టి. సినిమా ఓవరాల్‌గా అంటే చూశాను కదా! సూపర్ ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇంక హైలైట్ అండి. ఇంక సెకండ్ హాఫ్ ఇంకా బాగుండాల్సింది. కొద్దిగా బాలేదు అంతేగాని సినిమా మాత్రం ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గాని, నిధి అగర్వాల్ గాని, మిగతా అందరి పాత్రలు చాలా బాగున్నాయి. నాకైతే ఈ సినిమా ఓవరాల్‌గా అయితే చాలా చాలా బాగుంది. గురించి ప్లస్‌లు అంటే పవన్ కళ్యాణ్ అండి. ఫస్ట్ అతను ఇలాంటి క్యారెక్టర్ గాని, ఇలాంటి సినిమా గాని ఎప్పుడు చేయలేదు. అతను ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. సినిమాలో కూడా అతని నటన ఏంటో నిరూపించుకున్నాడు. నిధి అగర్వాల్ గాని అన్నీ ఓవరాల్‌గా ఓకే అనిపించాయి. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సిట్యుయేషన్ బట్టి కొన్ని రాలేదు అంతే. ఓకే అనేలా అనిపించింది. ఓవరాల్‌గా అయితే సినిమా ఓకే. సినిమా బాగుంది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా సినిమా ఉందని ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అయితే ఇంక పండగే అండి. అసలు పవన్ కళ్యాణ్ వచ్చే ఎంట్రీ సీన్ అన్నీ సూపర్‌గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా భారీ కలెక్షన్ కొడతాయని చెప్పలేనేమో గానీ, ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా అవుతుందన్నమాట. ఈ సినిమా ఎలా ఉందని ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా సినిమాలాగా చూసే వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. లేదు నేను వేరే పార్టీ ఈ సినిమా చూశాను నాకు నచ్చలేదంటే వాళ్ళకి నచ్చదండి. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను రివ్యూ ఇయ్యాలనుకుంటే 5కి 4.5, 3 ఇస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి.